హలో హాయ్ టీమ్, వెల్కమ్ టు ఏ ట్రేడింగ్ అకాడమీ. సో ఈరోజు మనము ఒక పొజిషన్ తీసుకున్నాము ఆన్ నిఫ్టీ. ఓకే, సో ఇది తీసేస్తా నేను, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో నార్మల్గా మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసినామని చెప్పేసి అనాలిసిస్ మనం చూద్దాము. ఓకే, సో నేను మార్నింగ్ మనకి 2 రెసిస్టెన్స్ ఏరియా అండ్ 2 సపోర్ట్ ఏరియా నేను డ్రా చేసి ఇచ్చాను. ఓకేనా, సపోజ్ ఇది మనకి ఒక గ్యాప్ డౌన్ వచ్చినా, ఈ గ్యాప్ అప్ వచ్చినా కూడా రివర్సల్లో పనికి వస్తుంది అని చెప్పేసి. ఓకే, బట్ మనకి ఈరోజు మార్కెట్ న్యూట్రల్లో ఓపెన్ అయింది. సో ఈరోజు మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసినాం, మనం ఎలా తీసుకుందాం అనుకున్నాం. ఓకేనా, సో మనకి నిన్న మనం డిస్కస్ చేసాం కదా, ఆల్మోస్ట్ సెల్లింగ్ ఉండే, సెల్లింగ్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి మనకి కన్సోలేట్ అయింది. ఇది దీన్ని మనం స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనలేము, డౌన్ ట్రెండ్ అనలేము, సైడ్ వే అనుకోవచ్చు. ఓకేనా, సో మన బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మార్నింగ్ కొంచెం బయింగ్ అనిపించిన తర్వాత సెకండ్ హాఫ్లో మనకి సెల్లింగ్ అనిపించింది. ఓకే, సెల్లింగ్ అనిపించి కొంచెం రివర్సల్ అనిపించింది. సో దిస్ ఈజ్ లైక్ ఏ సైడ్ వే మార్కెట్ లాగా అనిపించింది అనమాట. తర్వాత ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది కదా, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు న్యూట్రల్లో ఓపెన్ అయింది. ఓకే, సేమ్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్ మనకి డోజీ కనిపించింది. డోజీ క్యాండిల్ కనిపించిన తర్వాత చూస్తే మనకి పొజిషన్ సపోజ్ మనం ఎక్కడ బై చేసినా కూడా ఈ ఏరియాలో సపోర్ట్ ఏరియా ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఉంది, అండ్ మనకి ప్రాపర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేదన్నమాట మనకి ఆ ఏరియాలో పొజిషన్ తీసుకోనికి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ ఏంటిది, మనకు సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సెల్లింగ్ క్యాండిల్ వచ్చినా కూడా దీనిలో రివర్సల్లో తీసుకుందామన్నా కూడా మనకు అంత ప్రాపర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కనిపించలే నాకు ఈ రివర్సల్ తీసుకుందామంటే. సో అందుకోసమే నేను ఇక్కడ ఏం ప్లాన్ చేయలేదు. సో తర్వాత ఏమైంది, మనకు ఒక హ్యూజ్ ర్యాలీ కనిపించింది. ర్యాలీ కనిపించగానే అప్సైడ్ ర్యాలీ కనిపించగానే ఇది ఈరోజు డే హై కదా, 2 days డే హై, ఈ డే హై బ్రేక్ చేసింది. ఈ 2 లైన్స్ వచ్చేసి ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో. ఓకే, ఈ ప్రీవియస్ డేలో, ఈ ప్రీవియస్ డే హై. సో ఇది బ్రేక్ అవ్వగానే స్ట్రాంగ్ క్యాండిల్స్తో బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వగానే నేనేమనుకున్నాను, ఓ చిన్న రివర్సల్ వస్తే ఇలా రివర్సల్ వస్తే ఈ రివర్సల్ దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం, టార్గెట్ ఇక్కడ పెట్టుకొని ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నా నార్మల్గా. బట్ ఏమైంది, మనకి రివర్సల్ రాలేదు. ఇక్కడ నుంచే మార్కెట్ రివర్స్ అయిపోయింది. సింగిల్ క్యాండిల్ వచ్చింది, సింగిల్ క్యాండిల్ రివర్స్ అయిపోయింది. అప్పుడు తీసుకోవచ్చు మనం ట్రేడ్. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ క్యాండిల్లో మనం సపోజ్ ట్రేడ్ తీసుకున్నా కూడా ఓకే ఎస్ఎల్ పెద్ద అయిపోయింది. సెకండ్ మనకి టార్గెట్ కూడా చిన్న అయిపోయింది, ఎందుకంటే దీనిపైననే మనకి రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సో మనం రెసిస్టెన్స్ ఏరియా, సపోర్ట్ ఏరియా దగ్గర ఉందనుకో, మనము ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఓకేనా, రివర్సల్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా ఏమైంది, మనకి ఆల్మోస్ట్ మన డే హై, ప్రీవియస్ డే హై నుంచి రివర్సల్ అయింది. రివర్సల్ కూడా మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ కదా, మీరు కంపేర్ చేస్తే ఈ బయింగ్ క్యాండిల్స్ కన్నా ఈ సెల్లింగ్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ ఉండే. సో ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ రాగానే ఇమీడియట్గా మనం ట్రేడ్ ప్లాన్ చేయలేదు, వెయిట్ చేసినాం మనం సెల్లింగ్ వస్తా అని. బయింగ్ వచ్చింది కానీ బయింగ్ అంత స్ట్రాంగ్ లేదు. బయింగ్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ఇస్తుంది. సో నేనేం చేశాను, సో బయింగ్ వీక్ అయిపోయిందని చెప్పేసి ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేసిన ఇక్కడ సెల్లింగ్లో తీసుకుందామని చెప్పేసి ఆన్ క్యాండిల్ బేసిస్ నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసిన తర్వాత ఇది మల్టిపుల్ టైమ్స్ నేను ఏం చేసిన అంటే, ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా, అలా ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయినా, తర్వాత మళ్ళీ ఆఫ్ క్వాంటిటీ యాడ్ చేసిన, తర్వాత ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయినమాట. సో మల్టిపుల్ టైమ్స్ చేసిన ఇది నేను మీకు నెక్స్ట్ పేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ పేజ్లో మీకు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా తీసుకున్నానో, ఎలా ఎగ్జిట్ అయినానో, ఎందుకు తీసుకున్నానో, ఎందుకు ఎగ్జిట్ అయినా కూడా చెప్తాను మీకు. ఓకేనా, మన రిస్క్ని ఎలా మనం రెడ్యూస్ చేసుకోవడం అనేది చెప్తాను అన్నమాట అంతా. ఓకే, సో మనం ఈ పెట్టుకున్న తర్వాత నేను ఏం చేశాను, యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకి ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది కదా. సో ఈ ఏరియా దాకా మనకి వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేసి ఈ ఏరియా మనం టార్గెట్ పెట్టుకున్నాము. ఇది మన ఎస్ఎల్ 22 పాయింట్స్, 60 పాయింట్స్ వచ్చేసి మనకి ప్రాఫిట్. ఓకే, 1:3 మనం ట్రేడ్ ప్లాన్ చేసినాం. ఓకే, సో మనకి టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఓకేనా, బట్ నేను మధ్యలో ఏం చేశానంటే కొంచెం ఎగ్జిట్ అయిపోయినా, అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనం ఆర్డర్స్ చెక్ చేస్తే 11:16కి నేను ట్రేడ్ ప్లాన్ చేసిన, 150 క్వాంటిటీ తీసుకున్నా. తర్వాత 11:54 అంటే ఆల్మోస్ట్ 40 minutes తర్వాత
నేను ఇంకో ట్రేడ్ ప్లాన్ చేసిన. ఓకే, సారీ, ఆఫ్టర్ 40 మినిట్స్ తర్వాత మార్కెట్ ఒకే ఏరియాలో ఉందన్నమాట, డికే అవుతుంది, ఊరికే మనకి ఎస్ఎల్ దగ్గరకు వస్తుంది. సో నేనేం చేసిన, 76లో నేను ట్రేడ్ తీసుకున్నా కదా, సో సేమ్ 76లో నేను 75 కాంటే ఎగ్జిట్ అయిపోయినా. సో న్యూట్రల్. సో 75 కాంటితో నేను ట్రేడ్ ప్లాన్ చేస్తున్నట్టు అర్థం. తర్వాత ఏమైంది, ద నెక్స్ట్ క్యాండిల్ 12:05 అట్లా, 12 o'clock అట్లా నాకు నెక్స్ట్ బిగ్ సెల్లింగ్ క్యాండిల్ కనిపించింది. కనిపించగానే మళ్ళీ సెల్లింగ్ మూమెంటం వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను 75 కాంటి యాడ్ చేసిన. యాడ్ చేసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 116 ఏరియా దగ్గర నాకు 4,500 ప్రాఫిట్ కనిపించింది. 4,500 ప్రాఫిట్ అంటే 150 క్వాంటిటీకి 4,500 అంటే మినిమం 30 పాయింట్స్ మనకు వచ్చినట్టు. సో 30 పాయింట్స్ వచ్చినాయి అంటే ఏం చేసిన, నేను 75 క్వాంటిటీ నేను ఎగ్జిట్ అయిపోయినా. సో ఇంకా 75 క్వాంటిటీతో నేను ట్రైల్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నా. బట్ ఏమైంది, రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోవడం వల్ల నేను 82 పాయింట్స్లో నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సో మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఈరోజు, 2,100 ఈజ్ నాట్ ఏ బిగ్ ప్రాఫిట్ అండి. మన రెగ్యులర్ వచ్చేసి ఒక 5,000-6,000 మనం ప్రాఫిట్ ట్రై చేస్తాం కదా. సో బట్ ఓకే, లాస్ అయితే రాలే కదా, లాస్ రాకుండా మనకి ఏదో ఒక ప్రాఫిట్ అయితే వచ్చింది. సో దట్ ఈస్ బెటర్ అనుకొని నేను వదిలేసిన అన్నమాట. సో డైలీ ఒక ట్రేడ్ కాబట్టి ఈ ట్రేడ్ ఈరోజు మనకి ప్రాఫిట్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 2,100 అంతే, దీనికన్నా ఎక్కువ ప్రాఫిట్ అయితే లేదు. సో మీకు అర్థమైంది కదా, మళ్ళీ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్లింగ్ ఉండే, బౌన్స్ బ్యాక్ అయింది, సైడ్ వే మార్కెట్ ఉంది. సైడ్ వే మార్కెట్లో నాకు ఫస్ట్ సెల్లింగ్ అనిపించింది, కానీ సెల్లింగ్ నాకు అంత స్ట్రాంగ్ లేకపోవడం వల్ల నేను సెల్లింగ్ తీసుకోలేదు. బయింగ్ వచ్చిన తర్వాత మనకి ఏది 10:40కి ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ అనిపించింది. సెల్లింగ్ అనిపించిన తర్వాత చిన్న కరెక్షన్లో బయింగ్ అంత స్ట్రాంగ్ అనిపించకపోవడం వల్ల నేను మళ్ళీ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసిన. ఓకేనా. సో దిస్ ఈజ్ ది అనాలిసిస్ ఆన్ మై ట్రేడ్. ఓకే, సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్, మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అయితే అనిపిస్తే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.